అలాగే నా పేరు మైదరాబాద్ వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. విశ్వక్సేన్ గారు వర్సెస్ లేడీ జర్నలిస్ట్. బేసిక్గా లేడీ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో వైరల్ అవుతూ ఉన్నారు. ఆవిడ చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్లు అడుగుతుంటారు, కొన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్లు అడుగుతుంటారు. అండ్ బేసిక్గా ఎట్లాంటి క్వశ్చన్ అయినా అడగడం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు ఫీల్ అయ్యి అడుగుతూ ఉంటుంది ఆవిడ. సో అలాంటి ఆవిడనే కాదు, యాక్చువల్గా దీనికి ముందు ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఏదో నేను మర్చిపోయాను. ఆయన ఏదో పాట కూడా చేశాడు, ప్రొడ్యూసర్గా ఏదో మొత్తం ఉంటాయి ఆయనది. ఆయన ఇలాంటివి అడిగేవాడు, ఇలాంటి వింత వింత దిక్కుమాల క్వశ్చన్లు అన్నీ కూడా ఈ పుట్టుమచ్చల కోసం వాటి కోసం ఆయన అడిగాడు. అప్పట్లో బాగా కాంట్రవర్సీలు అయింది. సో తర్వాత ఈవిడ స్టార్ట్ చేసిందనమాట. సో ఈవిడ అందుకుంది. సో నాకు తెలిసి ఆయనే ట్రైనింగ్ ఇచ్చి పంపించాడేమో అన్న టాక్ కూడా బయట నడుస్తుంది. ఇంకా అట్లా ఉంది సిచ్యువేషన్ మరి. ఇంకా సో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. ఆవిడ అంతకుముందు కూడా ఇట్లా నెగిటివ్ క్వశ్చన్లకి బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు ఇది ఒక ఫ్రెష్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో అసలు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మాట్లాడుకుందాం. ఓవరాల్గా మనకు క్లారిటీ ఉంది, బట్ ఏ లెవెల్లో ఎంతవరకు రైట్ అనేది మాట్లాడుకుందాం అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఏంటంటే ఒక పాయింట్ అయితే రైజ్ చేశారనమాట. ఎందుకు ఇలాంటి సినిమాలు, ఎందుకని ఓన్లీ యూత్ కోసం తీసే సినిమాలు అని చెప్పి కల్ట్ కోసం ఆవిడ మాట్లాడింది. అంటే కల్ట్ టీజర్ అంటే స్లాషర్ ఏదో సంథింగ్ అని చెప్పి వచ్చింది కదా. సో దాన్ని చూసిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో జరిగిన డిస్కషన్ ఇదంతా కూడా. సో లేడీస్ పిల్లలు ఎవరు కూడా రావద్దా అన్నట్టుగా మాట్లాడితే, లేదు లేడీస్ ప్రాబ్లం లేదు, లేడీస్ బాగుందన్నారు, పిల్లలు రావద్దంతే, ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది కాబట్టి అని చెప్పి ఆయనే చెప్పాడు. సో ఇది ఆర్ రేటెడ్ అని చెప్పి ఆయనే చెప్తున్నాడు అని చెప్పి కూడా ఆయన చెప్పాడు. సో ఇట్స్ క్లియర్లీ ఆర్ రేటెడ్. సో చాలా అంటే చాలా బ్రూటల్గా ఉంటుంది, సో ఎవరు రాకండి అని అయితే చెప్పాడు. అండ్ బేసిక్గా మార్కం ఉంది కదా. సో ఇంకా ఆబ్వియస్లీ మనకి అంటే ఇది ఎప్పటి నుంచో తీస్తున్న సినిమా అయినప్పటికీ కూడా మనం ఆల్రెడీ ఈ గ్యాప్లో హిట్ 3 అని మార్కో అని కొన్ని సినిమాలు చూసాం. అలా చూసేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం ఆ సిమిలారిటీస్ కనబడుతూ ఉంటాయి. తర్వాత స్క్విడ్ గేమ్ చూసాం మనం. సో ఆ స్క్విడ్ గేమ్ ఫీల్ వస్తుంటుంది. సో ఇవన్నిటిని కూడా అడిగారు, లేదు వేరే దాన్ని ఇన్స్పిరేషన్ అయ్యానని చెప్పి ఎక్స్ ఫ్యాక్టర్ దానికోసం చెప్పారు. సో ఇదంతా కూడా ఓకే, అది వేరే పాయింట్. కాకపోతే ఏంటంటే ఇలా మాట్లాడుతూ ఉన్న క్రమంలో సో ఎందుకు ఓన్లీ ఇలాంటి వాళ్ళ కోసమే తీయడము, అంటే ఓన్లీ ఇది కోసమే తీయడం అన్నట్టుగా ఎందుకు అనే ఒక పాయింట్ వచ్చింది. సో బేసిక్గా అసలు ఇలాంటి సినిమాలు రావద్దు అని అంటే అసలు రేటింగుల్లో డిఫరెన్స్లు అవసరం లేదు. అసలు బేసిక్గా అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా అవుట్ రైట్గా ఇంక ఇలాంటి సినిమాలే తీయండి అని చెప్పి కొన్ని తీర్మానాలు ఇచ్చుకొని తీసుకోవచ్చు, ఇలాంటి సినిమాలు వద్దు అనుకుంటే. దానికి ఎందుకు రేటింగ్లు ఉన్నాయి, దానికి ఎందుకు ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా ఏ రేటింగ్ అని U/A అని U అని, తర్వాత ఇప్పుడు వీళ్ళు ఆర్ రేటెడ్ అని వీళ్ళు కూడా పెడతారు. సో ఇట్లాంటి రేటింగ్లన్నీ ఎందుకు వచ్చాయి, ఈ సిస్టమ్ అంతా ఎందుకు వచ్చింది? బేసిక్గా మనం సినిమాలో ఎటువంటి కథను చెప్పాలనుకుంటున్నాం, ఆ కథలో ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళాలనుకుంటున్నాం, సో వాటన్నిటిని బట్టి ఇది ఉంటుంది. వాటన్నిటిని బట్టే ఈ రేటింగ్స్ అనే సిస్టమ్ కూడా వచ్చింది. సో అందుకే ఆ రేటింగ్స్ని బట్టి సినిమాలు కూడా మారుతూ ఉంటాయి. సరే ఈ రేటింగ్ వస్తుంది, ఆ రేటింగ్ వస్తుంది అని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే. సో మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ క్వశ్చనే ఇల్లాజికల్ నన్ను అడిగితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాలు ఎందుకు తీయాలి అంటే, ఇప్పుడు ఏంది పోనీ అందరూ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీశారనుకుందాం. శ్వేతం వాకిట్లో సినిమాల చెట్టు ఆడింది కదా అని చెప్పి బ్రహ్మోత్సవం తీస్తే చూసారా? చూడలేదు. అసలు ఎటువంటి ప్రాబ్లము లేకుండా గేమ్ చేంజర్ తీశారు. గేమ్ చేంజర్ ఏమన్నా పోనీ పీపుల్కి నచ్చిందా? లేదు, నచ్చదు. సో అంటే అది కొంతమందికి నచ్చి ఉండొచ్చు, బట్ ఆ టైంకి బేసిక్గా అది ఇంకా పెద్ద స్థాయిలో ఆడాల్సిన సినిమా అది, బట్ ఆడలేదు. ఎందుకు? చాలామందికి నచ్చలేదు కాబట్టి. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం ఏంటంటే అస్తమానం మంచి సినిమాలు చూపించి మానవతా విలువలు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూపించినా చూడరు. అవుట్ రైట్ ఎంటర్టైనర్లు తీసినా వాటికంటూ ఒక లిమిటెడ్ ఆడియన్స్ మాత్రమే ఉన్నారు. వాటి గురించి ఎంత తెలిసినా కూడా ఎండట్లేదు పూర్తి స్థాయిలో. ఏమో ఎందుకంటే చెప్పలేం మనం. ఇప్పుడు సామాజ వర్గమన, ఆ తర్వాత ఇప్పుడు జాతిరత్నాలు, మ్యాడు, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా మంచి ఎంటర్టైనర్స్. బట్ వాటికి ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్ ఇవి కూడా మంచి ఎంటర్టైనర్స్. వాటికి ఎంత కలెక్షన్స్ వచ్చాయి? వాటికి తక్కువే కదా వచ్చాయి. అంటే వాటికి ఎప్పుడూ కూడా ఒక 300 కోట్లు ఆ రేంజ్కి వెళ్ళలే. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం మటుకు ఆ దగ్గర వరకు వెళ్ళింది. తర్వాత మనశంకర వరప్రసాద్ గారు వెళ్ళింది. ఇదంతా ఎందుకు? అది స్టార్ వాల్యూ. అది ఎండ్ ఆఫ్ ద డే స్టార్ వాల్యూ. అండ్
తర్వాత స్టార్తో కూడుకున్న ఫ్యామిలీ జోనర్ కాబట్టి సో అది అక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ దానికి అది కూడా మళ్ళీ సంక్రాంతి టైం కాబట్టి మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి టైం కాకుండా ఏదో ఒక ఆఫ్ సీజన్ వస్తే ఆ సినిమాలు అవి అంత కలెక్ట్ చెయ్యవు. అది సంక్రాంతికి వస్తున్నాం అని మనశంకర వరప్రసాదం అని అంతమంది ఆడియన్స్ వెళ్ళరు. బికాజ్ ఆడియన్స్కి సంక్రాంతి ఏంటంటే ఫ్రీగా ఉంటారు, పండగ ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు. సో ఒక సినిమాకి వెళ్దాం, 2 సినిమాలకు వెళ్దాం అన్నట్టు ఉంటారు. సో ఆ టైంలో వస్తాయి ఇలాగ, అన్నిసార్లు రాదు అది. సో అది పాయింట్ ఇక్కడ. సో ఇలాంటివి ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ప్రతిసారి మంచి విలువలు ఉన్న సినిమాలు, మంచి మీనింగ్ మెసేజ్ ఉన్న సినిమాలే తీస్తామంటే కుదరదు. ఒక్కొక్కసారి కాయిన్కి ఇంకొక సైడ్ కూడా సినిమాలు తీయాల్సి ఉంటుంది. అది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అండ్ అందులో భాగంగా మనకి హిట్ 3 అని, మార్కో అని, ఇప్పుడు ఈ కల్ట్ అని ఇట్లాంటి సినిమాలన్నీ కూడా వస్తాయి. బట్ మార్కో విషయంలో ఏంటంటే అది ఎందుకో చాలా బ్రూటల్గా అనిపించింది నాకు అప్పుడు చూసినప్పుడు కూడా. బట్ అది కూడా కొంతమందికి నచ్చింది అనుకోండి, అది వేరే విషయం. చాలా దారుణంగా అనిపించింది. ఏంటంటే కడుపులో తిప్పిన ఫీలింగ్ కలిగింది కొన్నిసార్లు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కల్ట్ దాంట్లో చూసినంత వరకు నాకైతే అలా అనిపించలేదు. ఇక్కడ కూడా చూసిన దాని మేరకైతే మటుకు నాకు అలా అనిపించలేదు. కానీ ఏమో ఇక్కడ కూడా వెళ్తూ ఉన్న కొద్దీ మేబీ అలాగే ఉంటుందేమో, మనం చెప్పలేము, మనకి తెలీదు. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా ఇది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతోంది. ఇది మలయాళంలో చాలా పెద్ద హిట్ అయింది, హిందీ ఆడియన్స్ కూడా కొంతవరకు రీచ్ అయింది, అండ్ తెలుగులో కూడా కొంతవరకు రీచ్ అయింది బాగానే. మలయాళం సినిమాకి హయ్యెస్ట్ ఓపెనింగ్ పడింది తెలుగులో. మార్కోకి 1.7 crore ఎంతో గ్రాస్ అప్పట్లో. సో అది పెద్దది, అది హయ్యెస్ట్ అప్పుడు యాక్చువల్గా మార్కో వచ్చిన టైంకి. అది వచ్చి కూడా ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు. అది వచ్చి కూడా నాకు తెలిసి ఒక 1.5 year అయిందేమో మా అయితే. అయిందా 1 year కూడా, 1 year 2 months ఎంతో అవుతుందేమో నాకు తెలిసి. డిసెంబర్లో వచ్చినట్టుంది ఈ లాస్ట్ ఇయర్ కాక అంత ముందు ఇయర్, ఏమో నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ. బట్ సమ్హో నియర్లీ మేబీ ఇయర్ జనవరిలోనో, అదే 2025 జనవరిలోనో ఇప్పుడు వచ్చిందేమో. సో ఏమో మరి మొత్తానికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అది కూడా నచ్చిందిగా. అండ్ దానికి మళ్ళీ పార్ట్ 2 కూడా తీద్దాం అనుకుంటున్నారుగా. సో అది ఉందిగా, ఆ ఐడియాను ఉంది. అండ్ బేసిక్గా ఉన్ని ముకుందని ఇప్పుడు యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు బయోపిక్ కూడా చేస్తున్నాడు. ఆఫ్టర్ మార్కోనే ఇదంతా కూడా జరిగింది. సో ఇదంతా ఉంది, ఇట్స్ ఆల్ హ్యాపనింగ్, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా కాయిన్కి ఒక సైడే చూడడం అనేది ఇల్లాజికల్ థింగ్ సినిమాల విషయంలో, ఫస్ట్ థింగ్. రెండోది మొన్న నాని అలా తయారయ్యాడు, ఇప్పుడు ఈయన ఇలా తయారయ్యాడు ఎందుకు? మీరు అనేది ఒకటి ఉంటుంది, గారు అనేది ఒకటి ఉంటుంది కదా, సో అదొకటి ఉండాలి కదా అనేది విశ్వక్సేన్ పాయింట్. అది విశ్వక్సేన్ కోసం కూడా చెప్పాడని నేను అనుకోవట్లే. విశ్వక్సేన్ నాని గారి కోసం చెప్పుండొచ్చు. అంటే నాని గారు బేసిక్గా ఇప్పుడు ఆయన స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్నాయి, ఆయన డే బై డే ఆయన సినిమాలు పెద్ద పెద్ద స్థాయికి వెళ్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ప్యారడైజ్ సినిమాకి హిందీలో కూడా మంచి రీచ్ ఉంది అండ్ గట్టిగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తారని మల్టిపుల్ అదర్ లాంగ్వేజెస్లో, అంటే అదర్ దాన్ ఇండియా లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ తర్వాత బ్లడీ రోమియో ఉంది. ఇంక ఇది కాకుండా ఆయన లైనప్ తర్వాత కూడా మంచి ప్లానింగే ఉంది, మంచి కథలే వస్తుంటాయి. సో పాన్ ఇండియా వైడ్గా ఆయన అలా వెళ్తున్నాడు, మంచిగా సినిమాలు తీసుకుంటూ అట్లీస్ట్ మినిమం సంవత్సరానికి ఒక సినిమా అయితే చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. సో 2025లోనే హిట్ 3 వచ్చినట్టుంది కదా, 24లోనేమో సరిపోదా శనివారం, వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు 2022లో అంటే సుందరానికి వచ్చింది, 23లో దసరా వచ్చినట్టుంది, 24లో సరిపోదా శనివారం వచ్చినట్టుంది, 23 డిసెంబర్లోనే హాయ్ నాన్న వచ్చినట్టుంది, 24లో సరిపోదా శనివారం వచ్చింది, 25లో హిట్ 3 వచ్చింది, 26లో ప్యారడైజ్ వస్తుంది, 27లో బ్లడీ రోమియో వస్తుంది. ఇట్లా ఇయర్కో సినిమా తీసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఆ సినిమాల స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి అండ్ మినిమం గ్యారంటీ కలెక్షన్స్ ఉంటాయి ఆ సినిమాలన్నిటికీ కూడా. సో అలాగా ఒక మంచి బిజినెస్ ఇస్తూ మంచి పేరు తెచ్చుకొని మంచి పాజిటివిటీని బిల్డ్ చేసుకుంటూ ఉన్న ఒక పర్సన్. సో అట్లాంటప్పుడు ఎందుకు ఆ రెస్పెక్ట్ లేకుండా ఎందుకు అనేది ఆయన వెర్షన్ అయ్యి ఉండొచ్చు. ఇంకా నన్ను అడిగితే విశ్వక్సేన్ గారు ఇక్కడ మాట్లాడింది నాని గారి కోసం అనుకుంటా నాకు తెలిసి. ఆయన కోసం కూడా కాదు, గారు అనేది ఈయన కోసం కూడా సంబోధించింది, ఈయన కోసం కూడా చెప్పింది కాదనుకుంటా నాకు తెలిసి. అంటే అది మాట్లాడుతున్నప్పుడు ఆయన క్వార్టర్ వేసి వచ్చాడనే కామెంట్లు కూడా గట్టిగానే ఉన్నాయి కానీ దట్స్ అ సెకండ్ స్టోరీ. బట్ ఆ మాట అయితే లాజికే కదా, మన మధ్య గారులు ఏం ఉండవంటే ఎందుకు ఉండద్దు? ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన పెద్ద ఆయన మూర్తి గారు ఏదో పేరు ఉంటుంది, ఆయన జర్నలిస్టు. ఆయన కూడా మీరు అనే సంబోధించి మాట్లాడతారు కదా. ఎంతేగాని ఆయన ఏజ్లో పెద్దోడే ఆయన. అసలు ఆయన ఏమన్నా చెప్పాలనుకుంటే ఇంకా అనొచ్చు కూడా. ఇప్పుడు మీరనే అంటాడు ఆయన, సో ఆయనే అంటాడు ఆయన. ఇప్పుడు ఈవిడికి ఏమైంది ఇట్లా? పాయింట్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇండస్ట్రీ అనేది
ఇంకా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఇప్పుడు మీరు వేలు చూపిస్తారు, మేము చూపిస్తే తీసుకోలేరు, అది ఇదని చెప్తున్నాడు ఆయన. సో అదే ఇక్కడ జరుగుతుంది యాక్చువల్గా. సో అంటే ఫిల్మ్ జర్నలిజం అనేది బేసిక్గా చేతులు దాటి వెళ్ళిపోతుంది. అంటే బేసిక్గా అంటే ఒక టాక్ ఉంది, మనది ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. బట్ కొన్ని పేజెస్ ఏమో ఒక కాంపౌండ్, కొన్ని పేజెస్ ఒక కాంపౌండ్ అన్న పేరు ఉంది. సో ఈ పేరు బేసిక్గా ఏమైపోయిందంటే అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ దానివల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీస్కి వెళ్ళిపోతున్నారు. అండ్ బేసిక్గా ఇది నిజం, అది నిజం కాకపోయినా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వీళ్ళు ఒకవైపు ఉన్నారు అంటే ఆటోమేటిక్గా మనం ఇంకోవైపు ఉందాము అన్న థాట్లోకి వెళ్ళిపోయి కూడా వీళ్ళు మేబీ వేరే వాళ్ళ సైడ్ తీసుకుంటూ ఉండొచ్చు. అలా కూడా జరుగుతూ ఉండొచ్చు, మనం చెప్పలేము. మనం ఎగ్జాక్ట్గా ఏది వాస్తవం అనేది మనకి తెలియదు. కాకపోతే అలా జరుగుతోంది ప్రస్తుతానికైతే. సో అలా జరగడం వల్ల ఏమైపోతుందంటే ఈ ఈ జర్నలిస్టులు, ఈ మీడియా పేజీలు ఏమైనా నెగిటివ్ చేయాలనుకుంటే చేసేయగలుగుతున్నాయి అన్న ఒక పాయింట్ కూడా వెళ్ళిపోయింది. నిజానికి వాళ్ళ తాలూకు ఇంపాక్ట్ తక్కువే. బికాజ్ ప్రతిసారి కూడా సోషల్ మీడియాని ఫాలో అయ్యి వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. సో సంబంధం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల అది అర్థం కావట్లా. అంటే ఏది ఎగ్జాక్ట్గా లాజికల్ థింగ్, ఏది ఎగ్జాక్ట్గా ఇల్లాజికల్ థింగ్, ఏది వాస్తవం కాదని తెలియకుండా ఉంది ప్రస్తుతానికి. సో దీనివల్ల ఏంటంటే ఈ మీడియాకి బేసిక్గా కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే పాయింట్ వెళ్ళిపోయింది మీడియా సైడ్ నుంచి. మాకెందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు, మాకెందుకు ఇంటర్వ్యూలు ఇవ్వరు అని, అది ఎందుకు ఇవ్వాలి? సో దానికి అట్లా అనమాట. సో అది కొంచెం ఎక్కువ శృతి మించింది. సో దాని కారణంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీడియా ఈజ్ బిగ్గర్ దాన్ ఇండస్ట్రీ అన్న ఫీలింగ్కి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో అప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది కొంచెం వీళ్ళకే అర్థం కావాలి. వీళ్ళు బేసిక్గా ఈ మీడియాని అంటే లైక్ ఈ ఫిల్మ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటిని అవాయిడ్ చేసి సోషల్ మీడియానో లేదంటే ఇండివిజువల్ మీడియా వాళ్ళని అప్రోచ్ అయ్యి అట్లా ఏమైనా వెళ్ళారు అనుకోండి, అది వేరే వెర్షన్ అండి. సో లేదంటే వాళ్ళే సెపరేట్గా కొన్ని మీడియాస్ బిల్డ్ చేసుకొని, ప్రతి హీరో ఒక మీడియా బిల్డ్ చేసుకొని దాంట్లో మాత్రమే కనబడేటట్టుగా అలా ఏదైనా చేసినా ఇలా అనమాట. అంటే కాయిన్కి ఇంకొక సైడ్ కూడా ఆలోచించాలి. ఎప్పుడు ఇదే కాకుండా ఇంకోవైపు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళు ఇట్లా వీళ్ళకి ఎక్కువ ఏమంటారు చనువీయడం వల్ల ఈ సంకనే కూర్చుంటున్నారు అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. సో అది మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ సిచ్యువేషన్ మీద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బై నెక్స్ట్ వీడియో. బై.